సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. టీడీపీ అధినేత చంద్రబాబు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి సంచలన లేఖ రాశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని లేఖలో కోరారు. ఐఏఎస్ కు రాష్ట్ర క్యాడర్ ఆఫీసర్ల ఎంపిక కార్యక్రమాన్ని మోడల్ కోడ్ ఉన్నప్పుడు చేయడం సముచితం కాదని లేఖలో పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు వాయిదా వేయాలని కోరారు. కన్ఫర్మేషన్ జాబితా తయారీలో పారదర్శకత లేదని చంద్రబాబు అన్నారు. అందుకే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మేషన్ ను వాయిదా వేయాలని సూచించారు. సీఎంఓలోని వారికే పదోన్నతులు పరిమితం చేశారని చంద్రబాబు ఆరోపించారు. కన్ఫర్మేషన్ జాబితా తయారీలో పారదర్శకత లేని కారణంగా పునఃపరిశీలించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఏపీ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత వైద్య పరీక్షల కోసం చంద్రబాబు అమెరికా వెళ్లారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుంటే ఆయనకు ఎదురెళ్లి టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు అడ్డుకున్నారు. అయితే ఆ తర్వాత అతనిపై పిన్నెల్లి అతని అనుచరులు గొడ్డలతో తీవ్రంగా దాడి చేసి గాయపరిచారని టీడీపీ నేతలు ఆరోపించారు. పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావును చంద్రబాబు 2 రోజుల క్రితం అమెరికా నుంచే ఫోన్ చేసి పరామర్శించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందన్న ధీమాలో చంద్రబాబు ఉన్నారు. విదేశీ పర్యటనను ముగించుకుని 4-5 రోజుల్లో ఏపీకి వస్తారని సమాచారం. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై పార్టీ క్యాడర్తో చంద్రబాబు సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని యూపీఎస్సీకి లేఖ రాశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.